ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ములుగు మండలంలోని గుర్తూరు తండా గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుమూల గ్రామాల అభివృద్ధికి నోచుకొని గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని గుర్తూరు తండాలో గ్రామ ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన భూములకు పట్టాలు, పంటలకు సాగునీరు అందే విధంగా గ్రామాల్లో సీసీ రోడ్ల సమస్యలకు త్వరలో పరిష్కరిస్తానని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను పక్కా అమలు చేస్తామని, నిరుపేదలను గుర్తించి ఇళ్లు 5 లక్షలతో కట్టిస్తామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం అమలు చేశామని, ఇంకా 4 గ్యారంటీలు త్వరలోనే అమలు చేయబోతున్నామని మంత్రి సీతక్క అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని, మాది ప్రజా ప్రభుత్వం, ప్రజా సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు పోతామని మంత్రి సీతక్క అన్నారు. అనంతరం ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీల ద్వారా నిరుపేద పిల్లలకు పౌష్టికాహారమే అందించడమే కాకుండా మంచి విద్యను, వైద్యాన్ని కూడా అందిస్తామన్నారు. ములుగు జిల్లా వెనుకబడ్డ ప్రాంతం అనుకోకుండా అందరూ అధికారులు సహకరిస్తే అభివృద్ధి చెందిన జిల్లాగా చేసుకుందామని, రైతులకు ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన ఇబ్బందులను త్వరలోనే పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కమిటీని వేయడం జరిగిందన్నారు. ఆ కమిటీ ద్వారా అన్ని విధాల రైతులకు మేలు చేసే విధంగా చట్టాలను సవరించి రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీజ, ఐఏఎస్, డిపిఓ, ఐటీడీఏ, ఈఈ, డిఈ, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ కార్యదర్శితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మనది గాని ఇంకా కొన్ని ఊర్లలో మేజర్ అప్పుడు వైఎస్ఆర్ గారు పట్ట ఇచ్చడం కోసం ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది. మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణిది పేరుతోటి మనమేమో మోక మీద ఉన్నాం, పేరేమో ఉమ్మర్ ఖాన్ తెలుస్తుంది. ఇంకా ఇప్పుడు అట్లాంటి కూడా మళ్ళీ ఊళ్ళకి వచ్చి ఈ భూమి మాది మాది అని ఇబ్బంది పెడుతున్నారు. మనం కూడా ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాం. మా దగ్గర కూడా కొంతమంది వస్తారు, ఇది మాదే, మాకే రెట్టిస్తాం, ఎప్పటి నుంచో మేము ఒకప్పుడు తిరిగి ఇలా కొట్టించిందని మేము అడుగులు, ఈ ఉమ్మర్ ఖాన్ పేరు మీద ఉన్నా కూడా జంగల్ కొట్టుకోండి బతకండి అని ఆ రోజులలో కూడా మేమే కొట్టించినాము జనాలకు. ఇలా నున్నగా అయిన తర్వాత ఈ భూస్వామి ఆ భూస్వామి అన్నట్టు ఊరుకునేది లేదు అని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నాం. 2009 నుంచి 14 వరకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు వాకటికరణ గారు జేసీగా మరి వారు ఉన్నప్పుడు కూడా కొన్ని ఇక్కడ మనము పట్టాలు ఇప్పించినాం. మన తండాలలో మన మానసిక తండా, ఇటు నిమ్మనగరం అధికారులను పంపించి సర్వే చేయించి కొన్ని ఇప్పించినాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ జీవోలు మార్చేయడం తోటి మళ్ళీ ఈ భూములు ఎప్పుడు ఎడిపోతాయో మనకు భయం అనేది ఉంది. కాబట్టి చాలా మంది ఎక్కడెక్కడ నుంచో ఈ భూముల మీద కన్నేసింది. ఎందుకంటే ఇటు నీళ్ల సౌకర్యం ఉంటది, అటుపోతే ఎర్రమట్టి క్వారీలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీ భూములు మీకే దక్కుతాయి, ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఒక్క 3 ఎకరాలే నేను ఎప్పటి నుంచో అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అధికారుల దృష్టి తీసుకెళ్ళిన అందరి, కానీ మనకు నీళ్లు లేకుండా ఎక్కడికెక్కడికో పోతుంది. ఇప్పుడు తొందరలోనే ఆ సమస్య కూడా పరిష్కరించి ఖచ్చితంగా ఆ 3 ఎకరాలు ఉన్న రైతులైనా కూడా సరే ₹1 ఎక్కువ ఇచ్చైనా పర్వాలేదు, ల్యాండ్ తీసుకొని వెంటనే ఆ కెనాల్ కూడా మనకి ఇక్కడ నుంచి వల్లంపల్లి వరకు పారే విధంగా చొరవ తీసుకొని నీళ్లు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా కరెంటు కూడా మరి ఇప్పుడేమో పార్టీ ఏమో అధికార పార్టీ ఏమో కులమేమో అన్న మన కులమే అన్నాడు, కానీ అడిగినందుకు అది మనసులో పెట్టుకున్నాడు. మరి అన్న అధికారులు ఎప్పుడు కూడా వ్యక్తిగతమైనటువంటి వాటికి కాకుండా ప్రజల కోసం పనిచేసే అంశాల మీద, ప్రజల కోసం ప్రజాప్రతినిధి ఎట్లా సేవకులో అధికారులు కూడా అదే రకంగా సేవ, ఎక్కడ ఏది అవసరం ఉంటే అక్కడ మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కరెంట్ షాక్లు కూడా చాలా దారుణంగా చంపేస్తున్నాయి మనుషుల్ని. అంతకుముందు కూడా మా సోదరుడు స్వామి వాళ్ళ అన్న, అమ్మ ఇద్దరు చేనులోనే ఒకే రోజు చనిపోయారు కరెంట్ షాక్ తోటి. నిన్న కూడా 26 జనవరి రోజు మరి చనిపోవడం జరిగింది. ఇట్లా వైర్లు కిందికి వస్తే ఒక్కొక్కసారి అవి తెగిపోయి కూడా మీద పడవచ్చు, లేకుంటే ఏదైనా తెలియక కట్టే ఇట్లా అనగానే పోయి వైర్ కిందికి ఉంటుంది కాబట్టి కర్రతో కూడా తగిలి చనిపోతా ఉంటారు. కాబట్టి కరెంట్ అధికారులకు కూడా ఇప్పుడే నేను ఫోన్ చేసిన, అది ఎస్టిమేషన్ కూడా చేసి తొందరగా ఏమన్నా
వెంటబడి మీ ఊర్లో ఆ జాలి లేకుండా కిందికి వచ్చే పరిస్థితి రాకుండా చేస్తానని తెలియజేస్తూ ఆ 300 మీటర్ల రోడ్డు కూడా చేసి నర్సంపేటకు మనకి ఇటు కనెక్టివిటీ కూడా తొందరలోనే ఇస్తాం. అదే విధంగా కొన్ని సీసీ రోడ్లు కూడా ఆ రోజు సోనియమ్మ తెచ్చిన చట్టంతో 100 రోజుల పనికి ధాన్యం బస్తాలు ప్రాణం తీశాయి. వేమ్లవాడ దర్శనం చేసుకుని వస్తున్న భక్తులపై గీసుకుంట మండలం మచ్చాపూర్ గ్రామ శివారులో శనివారం రాత్రి కారును ఓవర్టేక్ చేయబోయి లారీ బోల్తా పట్టడంతో ధాన్యం బస్తాలు కారుపై పడ్డాయి. దాంతో ఒకరు మరణించగా మిగిలిన వారికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బస్తాలను తొలగించి 108 వాహనానికి సమాచారం అందించారు. వివరాల్లోకి వెళితే నర్సంపేట మండలం రామారం గ్రామానికి చెందిన జునుకుల నాగరాజు, అతని భార్య లలిత, కుమారుడు శ్రీకాంత్, కోడలు సింధులతో కలిసి తన కుమారుడికి పొట్టెంటికలు తీసేందుకు శుక్రవారం వేమ్లవాడ వెళ్లారు. అక్కడి నుండి శనివారం కొండగట్టు అంజన్న స్వామి దర్శనం చేసుకుని సాయంత్రం 8 గంటలకు హన్మకొండ చేరుకుని అక్కడి నుండి బయలుదేరారు. రాత్రి 9:30 సమయంలో గీసుకొండ మచ్చాపూర్ గ్రామ సమీపంలో నర్సంపేట నుంచి ఎదురుగా వరంగల్ వైపు వస్తున్న ధాన్యం లోడ్తో వెళ్తున్న ఓవర్లోడ్ లారీ ధాన్యం బస్తాలు ఒక్కసారిగా కారుపై పడ్డాయి. అతని భార్య, కుమారుడు, కోడలకు తీవ్ర గాయాలయ్యాయి. లారీలోని బస్తాలు రోడ్డుపై పట్టడంతో ట్రాఫిక్ కు విపరీతంగా స్తంభించింది. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని పరిమితికి మించకుండా వాహనాలను తనిఖీ చేయాలని, అదేవిధంగా వాహనాలు ఓవర్లోడ్ తో వెళ్తున్న వారికి ఫైన్లు కాకుండా లోడ్ను తగ్గించే ప్రయత్నం చేయాలని పలువురు కోరుకుంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో 6,000 కోట్ల రూపాయల విలువ ప్రభుత్వం భూములను కబ్జా చేసిందని రిపబ్లిక్ పార్టీ ఆఫ్ తెలంగాణ బొజ్జతారకం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జనసాంబయ్య ఆరోపించారు. సొంత ఇల్లు లేని పేద ప్రజలకు 3 గుంటల భూమితో పాటు వ్యవసాయదారులకి 2 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. హన్మకొండలోని రామ్నగర్ లో ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పనిచేయాలని, కుల సంఘాల మాదిరిగా స్వార్థంతో పనిచేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. కాళ్ళ దగ్గర మోకరిల్ల పరిస్థితి ఏర్పడింది సమాజం. తెలంగాణలో ఎంతసేపు దళిత సంఘాలు, దళిత నాయకులు అన్నది కూడా ఎంతసేపు బంగ్లాలు కావాలి, కార్లు కావాలి, నా పిల్లలు అమెరికా చదవాలి, ఎవరేడపోతే నాకేదన్న కోణంలో చెప్పుకున్నారు. అది సరైనది కాదన్న ఉద్దేశం. మేము ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి వ్యక్తికి సమాన అవకాశాలు, సమాన హక్కులు కావాలన్నాడో అవి ప్రజలకు అందించే లక్ష్యంగా మరి బొజ్జతారకం గారు మాకు రాజకీయ ఉద్యమాలు నేర్పారు. ఆ రాజకీయ ఉద్యమాలను, రాజకీయ సిద్ధాంతాలను మనం నిస్వార్థంగా మేము ప్రజలకు అందించి ప్రధానంగా ప్రతి వ్యక్తి బతకడానికి భూమి కావాలి. ఆ భూమి బాబాసాహెబ్ అంబేద్కర్ భూమిని జాతీయ చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భూస్వామ్య చట్టాన్ని ఇచ్చారు. కోనేరు రంగారావు కమిషన్ కూడా ఉంది. కాబట్టి మరి ఈరోజు 55 నుంచి 59 జీవో ఇచ్చినప్పుడు కూడా మరి గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం 9 సంవత్సరాల్లో 6,000 కోట్ల 50 లక్షల ప్రభుత్వ భూములను కబ్జా చేసి, ప్రజల భూములను కబ్జా చేసి మరి ఎలాంటి ధనవంతులైలో ఈరోజు సమాజం చూసింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ బొజ్జతారకం పేరు మీద ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి పేదవారికి, సొంత ఇల్లు లేని పేదవారికి 3 గుంటల ఇల్లు స్థలం కావాలి. సొంత వ్యవసాయ భూమి లేని ప్రతి వ్యవసాయ కూలికి 1-2 ఎకరాల ప్రభుత్వ వ్యవసాయ భూమి కొనిచ్చి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి. మహిళలకు, నిరుద్యోగులు ప్రధానంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలను లక్ష్యంగా చేసుకొని, భూ పంపిణీ లక్ష్యంగా చేసుకొని మేము పోరాటానికి, రాజకీయ పోరాటాలు నిర్మించడానికే ఈరోజు హన్మకొండలోనే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ బొజ్జతారకాన్ని మేము సమీక్ష సమావేశం ఆవిర్భావ సభ ఏర్పాటు చేసుకున్నాం. ములుగు జిల్లా మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం మండలంకి చెందిన వ్యక్తి చేయూత ఫౌండేషన్ ద్వారా పుట్టిన ఊరికి ఏదో చేయాలన్న తపనతో, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తన చేయూత ఫౌండేషన్ ద్వారా అనేక మందికి సహాయం చేస్తూ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థని స్థాపించి అనతి కాలంలోనే అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించి ప్రజల ఆదరణ పొంది తన సేవలు జిల్లాలు దాటి ఎంతో మందికి సహాయపడుతున్నాయి. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవలను గుర్తించి తాసుబెల్లి ఫౌండేషన్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 4 రాష్ట్రాల నుండి గౌరవ భారత సేవారత్న అవార్డు గ్రహీతగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థని ఎంపిక చేసి సత్కరించి అవార్డు ఇచ్చి సన్మానించారు. తాసుపల్లి ఫౌండేషన్ వారు ఆదివారం రోజున వైజాగ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాల నుండి ఎంపికైన వారిలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చీడం సాయి ప్రకాష్ కూడా ఉన్నారు. కామారెడ్డి జిల్లా జూకల్ నియోజకవర్గం జూకల్ మండలంలోని సావర్గవ్ గ్రామంలో సర్పంచ్ పవర్ కిషన్ ఆధ్వర్యంలో
సిఎస్సి హెల్త్ కేర్ వారు పలు రకాల క్యాన్సర్, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్, మూత్రం వంటి 50 రకాల రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు తండోపతండాలుగా సమ్మక్క సార్లమ్మలను దర్శించుకొనుటకు తమ పిల్లలతో కలిసి రావడంతో రహదారి జన సందోహంతో ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే పస్రా సిఐ శంకర్, కన్నాయగూడెం ఎస్ఐ సురేష్ తన సిబ్బందితో ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రజలను చైతన్యపరచడంలో కళాకారులు ముందుండాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కళావేణ శంకర్ అన్నారు. తెలంగాణ ప్రజా నాట్య మండలి 2 రోజుల జాత హైదరాబాద్ లో ప్రారంభం కాగా ఆదివారం హన్మకొండలో ముగిసింది. తొలుత కాళోజీ విగ్రహానికి సిపిఐ ప్రజానాట్య మండలి నాయకులు, కళాకారులు పూలమాలలు వేసి కాళోజీ కళాక్షేత్రం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ కళాక్షేత్రం వద్ద జరిగిన సభలో కళావేణ శంకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వేచ్ఛ, సమానత్వం, సమాజ మార్పు కోసం ప్రజానాట్య మండలి జాత చేపట్టడం జరిగిందని, తెలంగాణలో కవుల, కళాకారుల ప్రాముఖ్యతను, నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంతు లాంటి కవుల ప్రాధాన్యతను చాటి చెప్పడమే జాత లక్ష్యమన్నారు. కాళోజీ నారాయణరావు పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను, రాజ్యహింసకు పాల్పడితే ప్రశ్నించే తత్వాన్ని నేర్పారని, కాళోజీ ఆశయాలను కళాకారులు భుజాలపై వేసుకుని ముందుకు సాగాలని అన్నారు. సుద్దాల హనుమంతు, కాళోజీ లాంటి మహనీయుల బాటలో సాగుతూ ప్రజలను చైతన్యం చేసే మార్పులో కళాకారులు భాగస్వామ్యం కావాలన్నారు. గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని వెంటనే పూర్తి చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చి కవులు, కళాకారులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె శ్రీనివాస్, పల్లె నరసింహ, జాత దళ సభ్యులు లక్ష్మీనారాయణ, కె ఉప్పలయ్య, గన్నారపు రమేష్, ఆరెల్లి రవి, దామెర కృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్, ఎస్కే భాష్, మియా, ఆదరి శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, నాయకులు ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, మినిగాల భిక్షపతి, సంబయ్య, కవిత, ప్రమీల, స్వప్న, సుప్రియ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మరి గత 9 సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన ప్రజల ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మరి ఇక్కడ ఉన్న కాళోజీ నారాయణరావు గారి ఆడిటోరియాన్ని మరి నిర్మాణాన్ని గత 9 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నది. దీన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి ఈ పెండింగ్ ఆడిటోరియాన్ని పూర్తి చేయాలని, కళాకారులకు కళా ప్రదర్శనలు నిర్వహించుకోవడానికి అవకాశాన్ని కల్పించాలని, అదేవిధంగా ఈ ప్రాంతంలో కళాకారులు అధిక సంఖ్యలో మరి ఈ వరంగల్ పట్టణంలో ఈ జిల్లాలో ఉండడం జరిగింది. మరి వాళ్ళకు అవకాశాన్ని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని మరి ఆడిటోరియాన్ని పూర్తి చేయాలని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులందరికీ మరి తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మరి ముగింపు కార్యక్రమాన్ని మన ఉప్పలయ్య గారు ఈ జిల్లా బాధ్యులు ఉప్పలయ్య గారిని ముగిస్తారని ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.